స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తాజా పరిణామాలను సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సమావేశమై బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లిన అంశాలు, తాజాగా జరుగుతున్న పరిణామాలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ఇటు రేపు సుప్రీంకోర్టులో దీనిపై అయితే విచారణ జరగబోతోంది. ఇటు తాజా పరిణామాలను సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో సమావేశమై బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లిన అంశాలు, తాజా జరుగుతున్న పరిణామాలనైతే వివరించారు. ఇటు దీనికి సంబంధించి కూడా రేపు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ కూడా సుప్రీంకోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దానిపై అయితే రేపు విచారణ జరగబోతోంది. ఇక రేపు జరగబోయే విచారణకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఈ నెల 1వ తారీఖున వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్రంలో 42% స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి జీవో ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధంగా లేదు అంటూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సో దీనికి సంబంధించినటువంటి విచారణ రేపు సుప్రీంకోర్టులో ఉండడంతో ఇప్పటికే హైదరాబాద్లో తెలంగాణ మంత్రులంతా కూడా రేపు ఏం చేయాలి అండ్ 42% రిజర్వేషన్కి ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా ఎలా ఫైట్ చేయాలి అనే అంశం పైన కూడా మీటింగ్ అయ్యారు. సో ఇందులో భాగంగా నిన్న హైదరాబాద్కి మీనాక్షి నటరాజన్ చేరుకున్నారు. ప్రస్తుతం హైదర్ నగర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షి నటరాజన్తో అటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. అయితే ఉదయమే అటు బీసీ మంత్రులైనటువంటి వాకిటి శ్రీహరి, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చి మీనాక్షి నటరాజన్కు మొత్తం బీసీ రిజర్వేషన్కి సంబంధించి అండ్ స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఏ జీవోని పాస్ చేసింది, ఆ జీవో వెనుకున్నటువంటి పూర్తి అంశాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ప్రస్తుతం చాలా కీలకంగా అటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సేమ్ టైం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కూడా మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. రేపు సుప్రీంకోర్టులో ఎట్లా ఫైట్ చేయాలి, ఎట్లా ఫైట్ చేస్తే ఇటు స్థానిక ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లైన్ క్లియర్ అవుతుంది అండ్ సుప్రీంకోర్టులో ఎలా వాదనలు వినిపించాలి, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్స్ ఏంటి అనే అంశాలపైన కూడా ప్రస్తుతం సమావేశమయ్యారు. ఇక 42% రిజర్వేషన్ అనేది చాలా కీలకంగా మారింది. కామారెడ్డి వేదికగా రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కులగణన చేస్తాము, మీరెంత ఉంటారు మీకంతా అంటూ కూడా ఒక డిక్లరేషన్ని పాస్ చేశారు. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా కులగణన చేశారు. అనంతరం బీసీలు 42% ఉన్నారు అని తేలింది. సో 42%తో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, దానికి వెళ్ళాలి అంటూ కూడా భావించినటువంటి కాంగ్రెస్కి కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. సేమ్ టైం గవర్నర్ దగ్గర కూడా వెళ్ళినప్పుడు గవర్నర్ నుంచి కూడా స్పందన రాలేదు. సో ఈ నేపథ్యంలో తామే ఒక జీవోని తయారు చేసి ఆ జీవో ప్రకారం స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అంటూ కూడా జీవోని పాస్ చేశారు. మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు కూడా రానున్నాయి. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టులో రేపు దీనికి సంబంధించి విచారణ ఉంది. సో ఈ విచారణను ఎలా ఎదుర్కోవాలి, తమ నుంచి వాదనలు ఏ విధంగా వినిపించాలి అండ్ ఎలా వినిపిస్తే రేపొద్దున ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటుంది అనే అంశాలపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇక ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైన మంత్రులంతా కూడా భేటీ అవ్వనున్నారు. ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి ఎవరైతే గడ్డం వివేక్ వెంకటస్వామితో పాటు అటు మరొక 2 మంత్రులు పొన్నం ప్రభాకర్ అండ్ తుమ్మల నాగేశ్వరతో పాటు ఎవరైతే 19 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారో వాళ్ళంతా కూడా భేటీ కానున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో స్థానిక ఎన్నికలు జూబ్లీహిల్స్ హీట్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమంతో ఎలా అయినా సరే ఎన్నికల్లో గెలవాలి అంటూ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ హేమ.